మండే హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రీవియస్ వీక్ లో ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ వీక్ లో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎపిసోడ్. సో ఆడియన్స్ అంత ఎంగేజింగ్ ఎంటర్టైన్ అవ్వరని చెప్పి ఆ వీక్ లో ఆపేశాను. అలానే ఇండియన్ బాక్సెస్ ఎపిసోడ్ కూడా ఈ వీక్ లో చేయకపోవచ్చు. కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ప్రెసెంట్ మాన్స్టర్స్ అప్కమింగ్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఇంకొన్ని వీడియోస్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. సో అది వీక్ లో నేను కవర్ చేస్తే మీరు ఫిల్మ్ చూసే ముందు కంప్లీట్ క్లారిటీ వస్తుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వీక్ నుండి మనం ప్రతి వీక్ లో కూడా కంటిన్యూ చేసుకుందాం ఎపిసోడ్స్. బట్ డోంట్ వరీ, నేను ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ ఏ ఫిల్మ్ తో ఆపానో ఆ ఫిల్మ్ నుండే కంటిన్యూ చేస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి ఆ ఫిల్మ్స్ కట్ చేశాను. ప్రతి డేటా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. అయితే ఓంకా థియేటర్కల్ రన్ కంప్లీట్ చేసుకుంది గైస్. ప్రీవియస్ 2 వీక్స్ బ్యాక్ చెప్పాను కదా, సో థియేటర్స్ అన్ని ఆపేశారు, లొకేషన్స్ అన్ని తగ్గిపోయి ప్రీవియస్ ఫిల్మ్స్ కాంపిటీషన్ వల్ల కదా. సో మొత్తానికి 630 మిలియన్స్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక లొకేషన్స్ అన్ని కూడా లేవు థియేటర్స్ లో, సో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ రావడానికి ఛాన్స్ లేదు. అక్కడతో ఆల్మోస్ట్ అయిపోయినట్టు రన్. నెక్స్ట్ వీక్ లోపు ఈ రికార్డ్ మాయమైపోతుంది. టిమోథీ చాలమే కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ గా జూన్ 2 నిలిచిపోతుంది. టాప్ 2 లోనే ఓంకా ఉంటుంది లీడింగ్ స్టార్ గా. ఆ తర్వాత మైగ్రేషన్ ఫిల్మ్ ఈ ప్రీవియస్ వీక్స్ లో కొద్దిగా యాడ్ చేసుకుంది. సో మనీ అయితే మాత్రం ప్రీవియస్ 2 వీక్స్ తోటి 7 మిలియన్స్ యాడ్ చేసుకుంది. ఇప్పటిదాకా 289.1 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ అయిపోయిందా ఉందా అనేది నెక్స్ట్ వీక్ తో క్లారిటీ వస్తుంది. యానిమేషన్ ఫిల్మ్ కాబట్టి లొకేషన్స్ తక్కువ ఉన్నా సరే కొద్దిగా నెంబర్స్ మెల్లిగా యాడ్ అయింది. బట్ ఫైనల్ రన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇక ఆ తర్వాత ఎనీవన్ బట్ యూ 216.3 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ కూడా లొకేషన్స్ గానీ నెంబర్స్ గానీ తగ్గిపోయాయి అనమాట ప్రీవియస్ వీక్స్ లో. సో కంప్లీట్ గా ఫైనల్ రన్ అయితే మాత్రం అయిపోయినట్టు ఈ ఫిల్మ్ కి కూడా ఆల్మోస్ట్. ఆ తర్వాత బీ కీపర్ ఫైనల్ రన్ కూడా అయిపోయింది గైస్. డౌట్ ఉంటే ప్రీవియస్ వీక్ లో చెక్ చేసుకోండి. 152.6 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆర్గల్ యొక్క ఫైనల్ రన్ కూడా అయిపోయింది. అండ్ వీడియో ఆన్ డిమాండ్ లో కూడా వచ్చేసింది. హెచ్డీ ప్రింట్ కూడా చూసేసి ఉంటారు మీరు. సో ఈ ఫిల్మ్ కూడా 96 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ అయిపోయింది. 100 మిలియన్స్ కి వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత బాబ్ మార్లే 1 లో అయితే ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా నెంబర్స్ యాడ్ చేసుకుంది. ఇంకా ఫైనల్ రన్ అయితే ఇంకొక 2-3 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయన్నమాట ఈ ఫిల్మ్ కి. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 174 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. మొదట్లో అయితే ఓపెనింగ్స్ తర్వాత చాలా మంది 200 మిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉందనుకున్నారు. మిక్స్డ్ టాక్ తర్వాత అలాగది నెగిటివ్ గా మారింది. దాంతో కొద్దిగా నెంబర్స్ డౌన్ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఛాన్స్ ఉంది. 180 మిలియన్స్ అయితే దాటే అవకాశం ఈ ఫిల్మ్ కి ఇంకా ఉంది ఫైనల్ రన్ లో. మరి చూద్దాం ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎప్పుడు అయిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రెసెంట్ సూపర్ హిట్ ప్రాఫిట్స్ లోనే ఉంది. ఆ తర్వాత మేడం వెబ్ కూడా అనుకున్నట్టే దారుణంగా, అంటే జస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే అదే విధంగా పర్ఫామ్ చేసింది. అండ్ వీడియో ఆన్ డిమాండ్ కూడా చాలా ఫాస్ట్ గా రావడానికి రీజన్ ఏంటంటే థియేటర్స్ లోని కంప్లీట్ వాష్ అవుట్ అనమాట. జనాలు రావట్లేదు, షోస్ క్యాన్సిల్ అవడం, కంప్లీట్ గా లొకేషన్స్ తగ్గిపోవడం. ఇక డైరెక్ట్ గా వీడియో ఆన్ డిమాండ్ లో పెడితే కొంత నెంబర్స్ అయినా అంటే వాళ్ళకి కొద్దిగా డబ్బులు వస్తాయని చెప్పి పెడుతున్నారు. బట్ వీడియో ఆన్ డిమాండ్ లో కూడా ఎవరు కొనట్లేదు చాలా వరకు. ఇప్పటిదాకా 98.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు, ప్రిడిక్ట్ చేసినట్టు ఆర్గేల్ ఈ ఫిల్మ్ రెండు ఒకే విధంగా పర్ఫామ్ చేశాయి. రెండు కూడా 100 మిలియన్స్ వెళ్ళిపోతాయి అనుకున్నాను, దగ్గరికి వచ్చి ఆగిపోయాయి అనమాట రెండు ఫిల్మ్స్ కూడా. అండ్ రెండు ఫిల్మ్స్ కూడా క్లిక్ బైట్ చేసి ఆడియన్స్ ని మోసం చేసే విధమైన ఆ టైప్ ఆఫ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. దాంతో ఫారెన్ ఆడియన్స్ అయితే వీడియో ఆన్ డిమాండ్ లో కూడా డబ్బులు వేస్ట్ అన్నట్టయితే ఈ సినిమాను అసలు చూడట్లేదు. బట్ హాలీవుడ్ కి స్టార్టింగ్ లోనే రెండు పెద్ద డిజాస్టర్స్ అయితే మాత్రం రెండు కళాఖండాలు తగిలే. ఆర్గెల్ అండ్ మేడం వెబ్ గట్టి రిజెక్షన్ జరిగింది. ఆ తర్వాత డీమన్ స్లేయర్ ఫైనల్ రన్ ప్రీవియస్ వీక్ తోటి 2 వీక్స్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది గైస్. డౌట్ ఉంటే ఆ ఎపిసోడ్ లో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎమా స్టోన్ గారి పూర్ థింగ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ 2 వీక్స్ లో కూడా ఒక 4 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసుకుంది. సో మీ మూవీ యొక్క మౌత్ టాక్ అండ్ ఆస్కార్ విన్ అయిన తర్వాత కొద్దిగా మల్టీప్లెక్సెస్ లోని కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ చేస్తారు. ఓన్లీ ఆస్కార్ క్యాంపెయిన్ లో విలన్ ఫిల్మ్ సిస్టర్ ఇప్పటిదాకా 113 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ అయితే అయిపోయినట్టే. ఆ తర్వాత డ్యూన్ 2 అయితే మాత్రం యూకే, ఐర్లాండ్, నార్త్ అమెరికాలోని అదిరిపోయిన పర్ఫార్మెన్స్ అదే విధంగా కంటిన్యూ చేస్తుంది. హోల్డ్ అయితే వేరే లెవెల్లో ఉంది గైస్. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫైనల్ రన్ అదే విధంగా టార్గెట్ పెట్టుకుంది అనమాట. అంటే కొత్త ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నా ఎలాంటి ప్రభావం కూడా కనిపించట్లేదు. కాకపోతే అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో అయితే మాత్రం కొద్దిగా నార్మల్ రిలీజ్ చేసినట్టు అనిపించింది. స్క్రీన్స్ గానీ ప్రమోషన్స్ గానీ అక్కడ ఏమీ లేనట్టు. అంటే పాన్ వరల్డ్ గా అన్ని లాంగ్వేజెస్ డబ్బింగ్ ని ఎక్కువగా ఫోకస్ చేయలేదు. నార్మల్ గా కొంత టైప్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ ని టార్గెట్ చేసే విధమైన ప్రమోషన్స్ చేసుకున్నారు. దాంట్లో అయితే గట్టిగా అచీవ్ చేశారు. వాళ్ళ నెంబర్స్ అయితే బాగా వస్తున్నాయి. బట్ అవి కూడా టార్గెట్ చేసి ఉంటే ఇంకా నెంబర్స్ బాగా అడ్వాంటేజ్ వచ్చుండేది. బట్ దాన్ని వదులుకున్నారేమో. బట్ నార్త్ అమెరికాలోని టిమోథీ చాలమే యొక్క కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ అనమాట. ఓంకా అండ్ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటినీ కూడా దాటేసింది. వరల్డ్ వైడ్ గా ఓంకాని కూడా నెక్స్ట్ వీక్ లో దాటేస్తుంది. ఇంటర్నేషనల్ రిలీజ్ షెడ్యూల్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు. చైనా అండ్ జపాన్ లో కొద్దిగా లేట్ గా పెట్టుకోవడం, దాంతోపాటు అదర్ కంట్రీస్ లో కూడా దానివల్ల కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అవడం, స్క్రీన్స్ అలాట్ చేయడంలోని కొద్దిగా ప్రాబ్లమ్ ని ఫేస్ చేసింది. ప్రమోషన్స్ కూడా అక్కడ వీక్. సో ఇంకా ఎక్కువ నెంబర్స్ ఆ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో వచ్చి ఉండేది. బట్ ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 575 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫోర్త్ వీకెండ్ లోని డొమెస్టిక్ నార్త్ మార్కెట్ లోని ఓపెన్ హైమర్ కన్నా ఎక్కువ. ఓపెన్ హైమర్ 18-19 మిలియన్స్ అనుకుంటా ఫోర్త్ వీకెండ్ లో. బట్ ఈ ఫిల్మ్ 28 మిలియన్స్ వరకు హోల్డ్ పెట్టుకుందంటే ఇంకా ఫైనల్ రన్ నార్త్ అమెరికాలో గట్టిగా ఉందన్నమాట. బట్ ఇంటర్నేషనల్ స్క్రీన్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే మరికొన్ని వీక్స్ వరకు సో ఫైనల్ రన్ 750 మిలియన్స్ వరకు వెళ్లి ఈ ఫిల్మ్ కొద్దిగా క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది.
బట్ రీసెంట్ గా కంఫు పాండా 4 అండ్ గోస్ట్ బస్టర్స్ ఫిల్మ్స్ రిలీజ్ అవడం ఇంటర్నేషనల్ గా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసింది. నెక్స్ట్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ గా గట్టిగా ఎఫెక్ట్ ఈ ఫిల్మ్ కి కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ ఎఫెక్ట్ గానీ కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఇంటర్నేషనల్ గా ఇంకా నెంబర్స్ ఎక్కువ వచ్చి ఉండేది. బట్ నార్త్ అమెరికాలోని అంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. అవును, అఫ్ కోర్స్ కంఫు పాండా, గోస్ట్ బస్టర్స్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ వచ్చినా కూడా నార్త్ అమెరికాలోని గట్టిగా నిలబడచ్చు. ఇండియాలో 26.1 crore నెట్ అండ్ 31.7 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. షైతాన్, యోధా ఇలా రీసెంట్ గా కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవడం నార్త్ మార్కెట్స్ లోని కొద్దిగా స్క్రీన్స్ తగ్గాయి. అదే ఎఫెక్ట్ పడింది మల్టీప్లెక్సెస్ లో ఈ ఫిల్మ్ కి. బట్ ఇండియాలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఈ ఫిల్మ్ కి నార్త్ మార్కెట్ నుండి వచ్చింది. ఆ తర్వాత కంఫు పాండా 4th పార్ట్ అయితే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది గైస్ మొత్తానికి. సో డ్యూన్ టు బ్లాక్ బస్టరే అండ్ కంఫు పాండా కూడా ఇప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్. సో హాలీవుడ్ కి ఆ ఆర్గెల్ మేడం వెబ్ తర్వాత కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మాత్రం ఈ సమ్మర్ స్టార్టింగ్ లో తగులుతున్నాయి. బట్ ప్రస్తుతానికి కంఫు పాండా 4th బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని కొద్దిగా సూపర్ హిట్ రేంజ్ స్టేటస్ లో వెళ్తున్నప్పటికీ ఫైనల్ రన్ లో ఎలానో బ్లాక్ బస్టర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ఫిల్మ్ కి ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకునే టైం వరకు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 268.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది గైస్. సో ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ అయితే 400 లేదంటే 450 మిలియన్స్ వరకు వెళ్ళొచ్చు. సో ప్రీవియస్ గా ఈ ట్రయల్జీ అంటే కంఫు పాండా పాస్ట్ 3 ఫిల్మ్స్ అయితే మాత్రం ½ బిలియన్ దాటేసిన ఫిల్మ్స్ అన్ని కూడా ఊహించినట్టే ఆ 3 ఫిల్మ్స్ కన్నా ఈ ఫిల్మ్ తక్కువగానే కలెక్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే టాక్ అలానే ఉంది, దాంతో పాటు బడ్జెట్ కూడా 3 ఫిల్మ్స్ కన్నా లోయే, పైగా చాలా గ్యాప్ కూడా. ఆ తర్వాత ఇమాజినరీ ఒక హారర్ ఫిల్మ్ బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ లో రీసెంట్ గా అన్ని హారర్ ఫిల్మ్స్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. లాస్ట్ గా మేఘన్ అనుకుంటాను నేను చూసింది. సో ఇది కూడా అదే విధంగా అనుకున్నారు, బట్ యునానిమస్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు, కొద్దిగా నెంబర్స్ వచ్చాయి. అంటే 12 మిలియన్స్ బడ్జెట్ తీశారు, 25 మిలియన్స్ దాటితే బ్రేక్ ఈవెన్. సో 30 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. సో పర్లేదు కదా నెంబర్స్ చూసుకోవడానికి నెగిటివ్ రివ్యూస్ తోటి. ఆ తర్వాత మార్క్ వాల్బర్గ్ గారి ఆర్థర్ ద కింగ్ అనే ఫిల్మ్ అయితే యాక్చువల్ గా 2021 2022 ఎప్పుడో రావాల్సింది, బట్ బాగా డిలే అయిపోయింది అనమాట. ఈ ఫిల్మ్ చార్లీ 777 కన్నా ముందు రావాల్సింది అనుకుంటా. సో మొత్తానికి చాలా డిలే అయిన తర్వాత ఇక ప్రాజెక్ట్ ఉన్నట్టే అందరూ మర్చిపోయారు. ఇప్పుడు లిమిటెడ్ రిలీజ్ లో రిలీజ్ చేశారు ఫిల్మ్ కంటే స్క్రీన్స్ చాలా తక్కువగా లిమిటెడ్ గా. వరల్డ్ వైడ్ గా 15 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇంటర్నేషనల్ గా అసలు సరిగ్గా రిలీజ్ అయిందా, ఎక్కడ రిలీజ్ చేశారో కూడా క్లారిటీ లేదు. సో ఫైనల్ రన్ లో 40 మిలియన్స్ కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్, ఇది గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ తర్వాత కంటిన్యూషన్ సీక్వెల్ అనమాట. ఇండియాలో అయితే మాత్రం డిలే చేస్తున్నారు, ఎందుకో నాకు తెలియట్లేదు. రీసెంట్ గా కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ అమెరికాతో పాటు రిలీజ్ చేయట్లే. ఈ ఎంటైర్ గోస్ట్ బస్టర్స్ ఫ్రాంచైజ్ లోనే 2016 లో ఒక రీబూట్ ని తీశారు. ఆ రీబూట్ అయితే మాత్రం ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని వదిలేశారు. సో మొత్తంగా కంటిన్యూషన్ ఆ ఓల్డ్ ఫిల్మ్స్ తో కంటిన్యూషన్ అయితే మాత్రం ఇది 4th ఫిల్మ్ అనమాట. ఇండియాలో April 19 23 అనుకుంటా ఆ టైంలో రిలీజ్ అయ్యి చూసి రివ్యూ పెడతాను. సో మొత్తానికి ఇప్పటిదాకా అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్ లో ఈ ఫిల్మ్ 62 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ప్రీవియస్ ఫిల్మ్ అయితే 200 మిలియన్స్ క్రాస్ చేసింది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఫిల్మ్ అనేది ఫైనల్ రన్ లో 200 మిలియన్స్ దాటి ఎక్కువగానే కలెక్ట్ చేసింది. బట్ రివ్యూస్ అయితే గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ రేంజ్ లో రాలేదు. సో మరి చూడాలి ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ అనేది ఆ ప్రీవియస్ గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ యొక్క ఫైనల్ రన్ ని బీట్ చేయడం మాత్రమే కాదు, 220 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయాలంటే. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ యొక్క అంటే మన ఇండియాలో చాలా మంది ఈగర్లీ చాలా విపరీతమైన హైప్ ఎదురు చూస్తున్నారు అనమాట. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కూడా అదే రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఇండియాలోని. పోతే ఇప్పుడు నార్త్ అమెరికా అండ్ ఇంటర్నేషనల్ బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే మరి అంత హెవీగా ఏం కనిపించట్లేదు. ప్రీవియస్ పార్ట్ రేంజ్ లోనే కనిపిస్తుంది. ప్రీవియస్ పార్ట్ అంటే పాండమిక్ లో వచ్చింది, బట్ ఈ ఫిల్మ్ అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నార్త్ అమెరికాలోని ఖచ్చితంగా ప్రీవియస్ పార్ట్ కన్నా కొద్దిగా జంప్ చూడాలన్నమాట, అప్పుడే హెల్ప్ అవుతుంది. మొన్న ఒక పర్సన్ అడిగారు, బ్రో ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోని 750 700 మిలియన్స్ 800 మిలియన్స్ అంటున్నారు ఏంటి, 1 మిలియన్ ఛాన్స్ ఉంది కదా, నాకైతే ఆ హైప్ కనిపిస్తుంది అన్నారు. అఫ్ కోర్స్ చాలా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని విపరీతమైన హైప్ ఉంది, బట్ నార్త్ అమెరికాలోనే ఆ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నార్త్ అమెరికా మీద ఇంపాక్ట్ తక్కువ, వాటికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి అక్కడ. పర్సనల్లీ నాకు కూడా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ డిసప్పాయింట్ చేశాయి. బట్ మాన్స్టర్స్ రేంజ్ ఏంటో పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలి ఈ ఫిల్మ్ తోటి, ఆ మోనార్క్ సిరీస్ లాగా. అండ్ ఈ ఫిల్మ్ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీకైతే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గురించి కంప్లీట్ గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.